హలో ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? నేనైతే గిరాకీ ఉన్నా ఫ్రెండ్స్. సో ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి. నాకైతే ఈ చట్నీ ఫుల్ అంటే ఫుల్ ఇష్టం. సో దీనిని నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి. ముందుగా మనం గిన్నెలో కొన్ని మెంతులు వేసుకొని దూరంగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను ఆవాలు, ఆ తర్వాత ఇంకొక స్పూను జీలకర్ర వేసుకొని దూరంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని దించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కిలో టమాటాలు. చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం పోసుకున్న ముక్కల్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఉడికేంతలోపు మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు వాటిని మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడాన్ని ఎల్లిపాయలు అలాగే కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకుందాము. ఇంతకుముందు వేసుకున్న టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఈ టమాటా పేస్ట్ని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో పోపు అయితే పెట్టుకుందాము. దీనికి కావాల్సినవి కొంచెం కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చిలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. తర్వాత గిన్నెలో సరిపడేంత నూనె పోసుకొని ఎండుమిర్చిలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర మరియు ఆవాలు కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకొని చిన్న మంట పైన కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ని ఈ పోపులో వేసుకొని ఈ ఆయిల్ టమాటా పేస్ట్కి పట్టేంత వరకు మెల్లగా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ ఆయిల్ టమాటా పేస్ట్కి పట్టుకుంది, బాగా కలిసిపోయింది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి ఈ పౌడర్ ఈ టమాటా పేస్ట్కి పట్టుకునేంత వరకు మెల్లగా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఫైనల్గా మనకైతే కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇదే టమాటా చట్నీ అండి, నిల్వ పచ్చడి. చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.